ఈ నాటుకు కాకపోతే మనకి లీడ్ దొరికింది కాబట్టి ఇవాళ పేపర్ కూడా ఒకటి ఆర్టికల్ వచ్చింది. సో దాన్ని కూడా ఒకసారి ఎంక్వైరీ చేస్తున్నాను. ఏదో మెమరీ చనిపోయింది అని చెప్పేసి ఆర్టికల్ ఒక పేపర్లో వచ్చింది. సో దాన్ని కూడా నేను తరువుగా ఎంక్వైరీ చేస్తాను. సో పబ్లిక్కి కూడా ఇప్పుడు ఈ మనకు ప్రైవేట్ ఎంక్వైరీలో ఇటువంటి వెబెన్స్ ఉన్నట్టుగా ఊళ్ళో అందరికీ తెలుసు వాళ్ళకి, అండ్ వాళ్ళు బేసిక్ రెస్పాన్సిబిలిటీ అటువంటిది వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళు. ఎందుకంటే ఈ వెపన్ తోటి మనిషి కావలసిగా చనిపోయే అవకాశం ఉంది, వైటల్ బాడీ పార్ట్స్ ఉంటే చనిపోయే అవకాశం ఉంది. సో దీన్ని పబ్లిక్ ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. సో ఇటువంటి వాళ్ళ ఊళ్ళో కూడా ఎటువంటి అన్లైసెన్స్ వెపన్, అది నాటు కావచ్చు, కంట్రిబ్యూట్ కావచ్చు, లేకపోతే ఇంపోర్టెడ్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ దృష్టికి వస్తే ఇమీడియట్గా 112 కానీ లేకపోతే వాళ్ళ లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫర్దర్గా ఎటువంటి ఈ వెపన్స్ వల్ల ఎటువంటి హార్మ్ జరగకుండా మనం దీని మీద ఫర్దర్గా ఎంక్వైరీ చేయవచ్చు. అండ్ ఈరోజు మన కానిస్టేబుల్ స్టేషన్ వారికి ఒక నెట్వర్క్ బయటకు వచ్చింది. అంటే మన జిల్లాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న విషయం మనకు తెలుసుకున్నమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ మన బయటకు రావడానికి మన ఆఫీసర్స్. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న రోజున మన గాంధారి పండ్లైన మొండి సైడ్ దగ్గర సర్ప్రైజ్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులు హంటింగ్కి వెళ్తున్నట్టుగా మనకు తెలిసింది. అక్కడ నుంచి వాళ్ళ దగ్గర తరువుగా చెక్ చేస్తే వాళ్ళ దగ్గర కొన్ని వెపన్స్ మనకు లభ్యమైంది. వాళ్ళందరినీ ఫర్దర్గా మనం ఇంట్రాగేట్ చేస్తే ఆ 5 వ్యక్తులకు కూడా సంబంధించి ఈ వెపన్స్, ఈ ఇల్లీగల్గా ప్రొసెస్ చేసిన వెపన్స్ సేల్ చేసిన వ్యక్తులు పేరు మనకు తెలుసు. వాళ్ళు మనకి చందన్ అండ్ ధర్మనాయక్, అందులో ఒక వ్యక్తి సంగారెడ్డి జిల్లా వాసి, ఇంకో వ్యక్తి నర్సులరావు. ఈ వ్యక్తులకి ఈ వెపన్స్ ఎలా వచ్చాయి, ఎలా సేల్ చేశారని కనుక్కుంటే దీన్ని మనకు రాష్ట్రాల మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టు తెలిసింది. సో అస్లాం చౌస్ ఈ వ్యక్తి బాస్వాడలో అది ఒక కోళ్ళ ఫామ్ ఉంది. ఆ కోళ్ళ ఫామ్లోనే కొంత ప్లేస్లో ఇతని వెపన్స్ అన్ని కూడా ఈ మెకానిజమ్స్ మనకు చేస్తున్నట్టు తెలిసింది. అతని వల్ల కూడా ఆ మెకానిజమ్స్ దానికి యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనకు లభ్యమైంది. అండ్ ఈ A1 నుంచి A10 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెపన్స్ ఇల్లీగల్గా ఎటువంటి లైసెన్స్ లేకుండా ఈ బ్లాక్ మార్కెట్లో కొన్నవాళ్ళు. అండ్ A6 అండ్ A7 ఆ ఇద్దరు మీడియేటర్స్ ఎవరైతే ఏజెంట్స్ సేల్ చేసిన వాళ్ళు AI అనే వ్యక్తి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వ్యక్తి. సో మన ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఎటువంటి వెపన్ అయినా సరే, ఈవెన్ స్పోర్ట్స్కి యూజ్ చేసిన వెపన్ అయినా సరే, దాంట్లో మనం కన్ఫర్మ్ కానీ మిగతా ఏది యూజ్ చేసినా సరే ఎనీ పర్పస్కి ఖచ్చితంగా దానికి లైసెన్స్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటుంది. ఆ లైసెన్స్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి ఎలిజిబిలిటీ ప్రకారంగా వాళ్ళ ఏజ్ ప్రకారంగా దానికి లైసెన్స్ జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ సిపి గారు దానికి ఇస్తారు. కానీ ఈ కేసులో ఎటువంటి పర్మిషన్స్ లేవు. అండ్ దానికి తోడు ఈ వెపన్స్ వాళ్ళు వైల్డ్ యానిమల్స్ హంటింగ్ కోసం యూజ్ చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో వాళ్ళు ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు అండ్ ఇప్పటిదాకా వాళ్ళు వైల్డ్ యానిమల్స్ చంపారన్న విషయాన్ని ఫర్దర్గా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ మేము కాలేజ్ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళు వైల్డ్ యానిమల్ని చంపినట్టయితే దానికి వైల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1970 కూడా నాకు యాడ్ చేయబడుతుంది. సో అది ఇంకా ఫర్దర్గా మన పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. సో దానికి యూజ్ చేసిన వెపన్స్, ఎక్విప్మెంట్స్, చెర్రాస్, గన్ పౌడర్. ఈ గన్ పౌడర్ కూడా వాళ్ళు గన్ పౌడర్ కాకుండా పొటాష్ అండ్ సల్ఫర్ సపరేట్గా వాళ్ళు పర్చేజ్ చేసుకొని దాన్ని చాకులతో మిక్స్ చేసుకుని దాన్ని తయారు చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఈ వెపన్ వాళ్ళు ఆయిల్ కూడా అంత యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ వెపన్ సంబంధించి మీరు చూసినట్లయితే ఈ 5 వెపన్స్ కాకుండా మనకు 3 మెకానిజమ్స్ ఉన్నాయి. ఆ మెకానిజమ్స్ అనేది మెయిన్ వన్. ఆ మెకానిజమ్స్ మనకి AI అస్లాం తయారు చేస్తారు. దాని తర్వాత మిగతా అసెంబ్లింగ్ పార్ట్ అంతా కూడా కొంతమంది వాళ్ళు చేసుకోవడము లేదా అతను చేసుకోవడం అని వెళ్తారు. సో ఈ కేసులో మనకు ఆన్ ద స్పాట్ సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ వాళ్ళ వెపన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ మన వెహికల్ చెకింగ్ ఆఫీసర్స్ చాలా చక్కగా అక్కడ విజువల్ ఇన్స్పెక్షన్ తోటి
వాళ్ళ బిహేవియర్, వాళ్ళు ఆన్సర్ చేసిన విధానం ప్రకారంగా వాళ్ళని పట్టుకోవడం, 5 వ్యక్తులను సపరేట్ తీసుకెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మనకు ఈ మొత్తం ఇంత పెద్ద నెట్వర్క్ బయటకు వచ్చింది. సో ఆన్ ద స్పాట్ వ్యక్తులకి మీ అందరి సమక్షంలో కూడా ఒకసారి అభినందన చెప్తాము. అండ్ ఈ కేసు కూడా చాలా ఛాలెంజింగ్ తీసుకొని నిన్నటి నుంచి కూడా ఈ లింకప్ మొత్తం ఈ మీడియేటర్స్ని, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సోర్స్ని మొత్తం ఐడెంటిఫై చేయడంలో మొత్తం కూడా డిఎస్పీ గారు అండ్ ఎస్పీ సిఐ గారు అండ్ ఎస్ఐ గారికి కూడా స్పెషల్గా నా తరఫున డీజీ గారి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ మనకు సీజ్ చేసిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనం పెట్టుకోవాలి. అండ్ ఈ వ్యక్తులు 8 మంది అండ్ సీజ్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా ఇవాళ కోర్టులో రికార్డ్ చేస్తాం. అండ్ ఫర్దర్గా మనం పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కూడా మనం కోఆర్డినేట్ చేసుకుని ఏమన్నా వాళ్ళు వైల్డ్ అనిమల్స్ ఇవన్నీ చెప్పినట్టున్నారు ఆ యాంగిల్లో కూడా మనం దర్యాప్తు చేస్తాం. గతంలో కేసులు